హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్ మెన్యూ అయితే నువ్వుల పచ్చి పులుసు ఇంకా క్యాప్సికమ్ ఫ్రై, దాంతోపాటు ఇంకేదైనా చారు పులుసు ఉన్నప్పుడు ఫ్రై కంపల్సరీ ఉండాలి కాబట్టి కొంచెం క్యాప్సికమ్ ఉండే అదైతే ఫ్రై చేసేసిన. ఇంకా చింతపండు ఫస్ట్ మంచిగా కడిగి నానబెట్టుకోవాలా. ఇంకొక కప్ అయితే నేను నువ్వులు తీసుకున్నా, అదే ప్యాన్లో మంచిగా ఫ్రై చేసుకోవాలా నువ్వులు. ఇంకా దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి వేగే వరకు. ఇంకొక గిన్నెలకు తీసేసుకొని అవి సపరేట్గా మనం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలా. ఒక 10 పచ్చిమిర్చి వేసిన నేను, ఎందుకంటే మళ్ళీ కారం అవన్నీ ఏమయ్యా, పచ్చిమిర్చి కారమే మొత్తము. ఇంకా అవి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. ఫ్రై అయిపోయాక ఇంకొక గిన్నెలో అయితే తీసేసుకోవాలి అవి కూడా. అదే ప్యాన్లో నేను క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసేసిన. అవి చల్లగా అయ్యేంత వరకు మనం ఇక్కడైతే పచ్చి పులుసు కోసం ఇది చింతపండు నానబెట్టినాం కదా, అదైతే పిసికేసుకొని ఎంత పులుపు కావాలో అంత వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇదైతే మిక్సీ చేసేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా అది మొత్తం పేస్ట్ మనం పులుసులో వేసేసి ఒక కప్ అంతా తీసుకున్న నేను ఆనియన్, కొత్తిమీర వేసిన. ఆనియన్ అయితే ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది పచ్చి పులుసుకి, చిన్నగా అయితే కట్ చేసుకోవద్దు, నాకైతే ఇట్లనే ఇష్టము. ఇంకా అది మంచిగా మిక్స్ చేసేసుకున్నాక నువ్వులు అవన్నీ వేయించుకున్నాం కాబట్టి పచ్చి పచ్చిగా అయితే ఏముండయి. ఇంకొక పక్కన క్యాప్సికమ్ కూడా ఫ్రై చేస్తున్నాం కదా, దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసిన ఉండే నా దగ్గర. పచ్చి కొబ్బరి, ఉప్పు, కారం వేసేసి ఫ్రై అయిపోయాక పైనుంచి కొంచెం లైట్గా కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని దించేసిన. అది కూడా బాగుండే, కొంచెం అయినప్పుడే మంచిగా అయితే ఫ్రై కూడా సూపర్ ఉండే అసలు. ఇంకా ఫ్రై అయితే పక్కకు పెట్టేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్న, పచ్చి పులుసు బగారియాలి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పులుసులో కొంతమంది తినడానికి ఇష్టపడతారు కదా నంచుకి. సో ఎక్కువనే వేసేసుకొని పోపు అయితే వేసేసుకున్న. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉండే, కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకేమైనా రెసిపీస్ కావాలైతే కామెంట్ అయితే చేయండి. నాకైతే ఒక కామెంట్ వచ్చింది ఎగ్ కర్రీ రెసిపీ కావాలని, అఖిలేష్ గారు అడిగారు. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎగ్ కర్రీ. సో ఇంకా నేనైతే వేడి వేడి అన్నము, పచ్చి పులుసు ఇంకా ఫ్రై చేసుకొని అయితే తినేసిన. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఈ పులుసులు ఇవే ట్రై చేయాలా. నాన్ వెజ్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలా, ఎందుకంటే అవి ఇంకా హీట్ కదా ఇప్పుడు ఎండాకాలం. ఇంకా మీరు ఎట్లా అయిందో ట్రై చేసి అయితే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.